అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, అదేవిధంగా మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించే అవకాశమును దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలరా, ఈరోజు అంశం గొప్ప విందు. ఈరోజు అంశం గొప్ప విందు. లూకాసు వార్త 14వ అధ్యాయం 16 నుండి 24 వచనాల వరకు వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ ఉపమానములో చక్కని విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మనం గ్రహించవచ్చు. విందు అంటే కాలము ప్రస్తుత యుగం. ఇక్కడ గొప్ప విందు. విందు అనగా యేసుక్రీస్తు యొక్క బలియాగములో మనకు సిద్ధపరచబడిన ఆశీర్వాదములు, హక్కులు, దీవెనలు. అనేకులను పిలిచెను. మొదటి ఆహ్వానమును అందుకున్నవారు యూదులు, నెపములు. యేసు ప్రభును ఆయన బోధలకు యూదుల చేసిన ఆక్షేపణలు, బీదలు, అంగహీనులు, కుంటివారు, గ్రుడ్డివారు, సుంకరులు, పాపులు, రుచి చూడరు, అవిశ్వాసులైన యూదా జనాంగం త్రుంచివేయబడిరి. అపొస్తలుల కార్యములు 13:46, రోమిలికి రాసిన పత్రిక 11:20 వచనం. దేవుని బిడ్డలరా, ఈ గొప్ప విందులో విందుకు వచ్చుటకు 3 కారణములు. 1, సమస్తమును సిద్ధపరచబడినవి గనుక. సమస్తమును సిద్ధపరచబడినవి గనుక. ఆత్మీకంగా, శారీరకముగా ఆశీర్వాదములు ఆయన బలియాగములో సిద్ధపరచబడినవి. నీ స్థానే నిలిచినవాడు కావలెను. నీ స్థానములో నిలిచినవాడు కావలెను. యోహాను సువార్త 1:26 వచనం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మన స్థానములో నిలబడటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. నీకు పాపక్షమాపణ కావలినా, నీ స్థానములో నిలిచినవాడు కావాలనా? నీ స్థానంలో నిలిచినవాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:36. నీకు పాపక్షమాపణ కావాలనా? ఆయన ద్వారానే పాపక్షమాపణ. అపొస్తలుల కార్యములు 13:38 నీకు శాంతి కావాలనా? యేసు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2:2 నీకు శక్తి కావాలనా? అపొస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. నీకు విశ్రాంతి కావాలనా? నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. మత్తయి సువార్త  ఈ గొప్ప విందులో
మొదటిగా విందుకు వచ్చుటకు 3 కారణాలు. సమస్తము సిద్ధపరచబడినవి. రెండవదిగా అన్ని తరగతుల వారికి ఆహ్వానము ఏర్పాటు చేయబడినది. అన్ని తరగతుల వారు ఆహ్వానించబడి ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 2:11లో బీదలు, ఈ లోకములో తృప్తి లేని వారు ఏ దినాన కాదినము కష్టపడి సంపాదించి కొని ఉన్నదానిలో సర్దుకునేవారు. ఆత్మీయంగా కూడా అలాంటి జీవితమే తృప్తి లేని జీవితం. యోహాను సువార్త 10:10 అంగహీనులు, కొన్ని అవయవాలు కోల్పోయిన వారు, మనసాక్షి వాత వేయబడిన వారికి చెందిన కోవ. 2 కొరింథీ 4:3 కుంటివారు అన్ని అంగములు కలిగి ఉన్నప్పటికీ కొన్ని అంగములు వంపు కుంటితనము కలిగిన జీవితం, తిన్నగా నడవలేని జీవితం. ఆత్మీయంగా చాలామంది కూడా కుంటి జీవితం కలిగి ఉన్నారు. గుడ్డివారు తిన్నగా నడవగలరు కానీ అంధకార జీవితం. అందరూ ఆత్మీయంగా అంధత్వములో జీవించుచున్నారు. 2 కొరింథీ 4:4 నీవు ఏ కావుకు చెందినవాడు నిన్ను కూడా పిలుచుచున్నాడు. 3 ఇంకనూ చోటు ఉన్నది కనుక రండి. ఆ విందు స్థలము తరతముగా నిండుచున్నది కానీ ఇంకా చోటు ఉన్నది. ఎంత స్థలము మిగిలినదో ఎవరు చెప్పగలరు? పెండ్లి కుమారుడు వచ్చి తలుపు వేయు గడి అయినను గంట అయినను మనకు తెలియదు. చోటు ఎక్కడ ఉంది? పరలోకములో నీకు స్థలం ఉన్నది. స్థానిక సంఘములో నీకు చోటు ఉన్నది. దేవుని బిడ్డలరా, మన పాపములను శుద్ధి చేసుకొనుటకు యేసు రక్తములో స్థలము సమయము ఉండగానే నీవు యేసునొద్దకు వచ్చేదవా? ఆయన నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము గమనిద్దాం. ఇక్కడ విందుకు రాకపోవటానికి 3 కారణములు, నెపములు. నేను చూచుటకు మరి ఒకటి కలదు అంటే ఇక్కడ విందు నిమిత్తం యజమానుడు దాసుని పంపించాడు. దాసుడు వెళ్ళి వారిని ఆహ్వానించాడు. అతని యొక్క ఆహ్వానాన్ని వీరు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన విధానం మనం చూస్తే 18వ వచనములో నేను చూచుటకు మరొకటి కలదు. మొదటివాడు ఏం చెప్పాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను. కాబట్టి ఇక్కడ నేను చూచుటకు మరొకటి కలదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి కంటే లోకములో ఉన్న వాటిని చూచడానికి మనుషులు ఎందుకు వెళ్ళుచున్నారో, దేవుడు సిద్ధపరిచినది శ్రేష్టమైనవి. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైన ఆ గొప్ప విందు, ఆయన మనకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాలు, ఆయన మనకు సిద్ధపరిచిన పరలోక సంబంధించినటువంటి ఆశీర్వాదాలు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదాల ద్వారా
పరలోకము ఆయనతో కలిసి జీవించేటువంటి ఆ కృపను ఆయన ఇస్తే, ఇక్కడ మొదటివాడు నేను చూచుటకు మరి ఒకటి కలదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆశ పుట్టించేవి అనేకమైన ఉన్నా గొప్ప రక్షణతో సరిపోవునా? లోకములు అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. ఆశ పుట్టించేవి, ఆశ కలుగు చేసేవి, తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చాయి, కానీ అది రక్షణతో సమానమైనది కాదు. యేసు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ, యేసు మన కొరకు బలియాగము ద్వారా సిద్ధపరచబడిన ఆ రక్షణ, అది శాశ్వతమైంది, అది శ్రేష్టమైంది, నిత్య నరకము నుండి తప్పించేది. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ విషయంలో అనేక మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. రెండవదిగా, నేను పరీక్షించుటకు మరి ఒకటి కలదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచన చేయాలి. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించుటకు వెళ్ళుచున్నాను. మొదటి వాడు ఏం చెప్పాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యకముగా వెళ్ళి దానిని చూడాలి. రెండోవాడు ఏం చెబుతున్నాడు? నేను 5 జతలను ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. 19వ వచనములో రాజుగారు ఇవ్వబోయే సంపదలు, ఆశీర్వాదాలు పరీక్షించుకోవడానికి బదులు ఎడ్లను పరీక్షించడానికి ఆతురపడుచున్నాడు. రాజుగారు సిద్ధపరిచిన శ్రేష్టమైన విందుకు వెళ్ళటానికి బదులు, ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోవటానికి బదులు ఎడ్లను పరీక్షించడానికి వెళ్ళుచున్నాడు, ఆతురపడుచున్నాడు. నీకున్న కొద్ది కృపా సమయం, నీకున్న కొద్ది కృపా సమయం, దేని నిమిత్తమును ఆతురపడుచున్నావు? నీకున్న కొద్ది కాలము నీవు వీటిని పరీక్షించే సమయంలో గడిచిపోయినట్లయితే జాగ్రత్త. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఏశావును మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 మనం చూస్తే ఏశావును మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు, మనకి తెలియచేయబడుతుంది. తండ్రి తనకు చెప్పిన విషయములో కుమారుడైన ఏశావు నిర్లక్ష్యం చేశాడు. ఇస్సాకు కుమారుణ్ణి మంచి విందు సిద్ధపరిచి నా దగ్గర తీసుకురా అని చెప్పాడు. అతడు వెళ్ళి వేటకు వెళ్ళాడు, ఆయా ప్రాంతాల్లో తిరుగుచున్నాడు. అతడు తండ్రి అడిగిన దాన్ని సిద్ధపరచి తన ఇంటికి తీసుకుని వచ్చే లోపు, ఏశావు ఇంటికి తీసుకుని వచ్చే లోపు తన తమ్ముడు యాకోబు తీసుకుని వెళ్ళి ఇచ్చి తనకు రావాల్సిన దీవులను తను పొందుకున్నట్లుగా లేఖనం మనం చెబుతుంది. ఏశావు నిర్లక్ష్యం చేశాడో, ఏశావు ఆలస్యం చేశాడో, ఏశావు అజాగ్రత్తగా ఉన్నాడో, ఏశావు తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు, తండ్రి తన జ్యేష్ఠ కుమారునికి ఇచ్చే ఆశీర్వాదాల విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు, అనాలోచనగా ఉన్నాడు, వాటిని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ రెండోవాడు అంటున్నాడు, నేను పరీక్షించడానికి మరి ఒకటి ఉన్నది. నువ్వు పరీక్షించాల్సింది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు. నువ్వు పరీక్షించాల్సింది రాజు నీ కొరకు సిద్ధపరిచిన సంపద కొరకు. రాజు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నీ కొరకు సిద్ధపరిచిన వాటి విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి, వాటిని పరీక్షించాలి, వాటిని తెలుసుకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పరీక్షించడానికి అటు ఇటు తిరగటానికి తన సమయం సరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇంకా మూడవ చూస్తే
నేను ఆనందించడానికి మరి ఒకటి కలదు అంటున్నాడు ఇక్కడ 20వ వచనంలో. అంటే మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేతను నేను రాలేను. దాచుడు వెళ్ళాడు, ఇతనికి ఆహ్వానం ఇచ్చాడు. మొదటివాడు నెపం చెప్పాడు, సాకు చెప్పాడు. రెండోవాడు కూడా సాకు చెప్పాడు. మూడోవాడు కూడా సాకు చెబుతున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. 20వ వచనం. క్రొత్త దానిలో క్రొత్త విషయాల గురించి, ఏ క్రొత్త దానిలోనైనా, వివాహము, అధికారము లేక వ్యాపారములోనైనా యేసు ప్రభులో ఉన్న ఆనందం కలదా? దేవుడుని రెండవ స్థానంలోనికి వచ్చినట్లయితే మనము జాగ్రత్త పడాలి. అంటే వీడు, నేను ఆనందించడానికి మరి ఒకటి కలదు, నేను వివాహం చేసుకున్నా కాబట్టి నేను రాలేను. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తనకిచ్చిన ఆహ్వానాన్ని, ప్రభువు తనకిచ్చిన ఆహ్వానాన్ని తృణీకరించే విషయంలో మొదటి స్థానము తన కుటుంబ విషయంలో తన భార్యకు ఇచ్చినట్లుగా దేవునికి రెండవ స్థానం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు విక్రించబడడు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి పిలువబడిన వాడు ఒకడను నా విందు రుచి చూడాడు. వీరు పిలువబడిన వారి, మొదటగా వీరికి ఆహ్వానం వెళ్ళింది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో మొదటి ఆహ్వానం, సువార్త ఎవరికి అందింది? యూదులకు ఆహ్వానం అందింది. కాబట్టి నేను చూచడానికి మరొకటి ఉన్నది అంటున్నాడు, నేను పరీక్షించడానికి మరొకటి కలదని ఇంకొక వ్యక్తి చెబుతున్నాడు, నేను ఆనందించడానికి మరొకటి కలదంటున్నాడు. ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన విందు, ఆయన సిద్ధపరిచిన పరలోకపు విందు, ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ, ఆధ్యాత్మికమైన రక్షణ అనేటువంటి విందు, నిత్యజీవం అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం నిర్లక్ష్యం చేసి సాకులతో వారు ప్రభువు విషయంలో నెపాలు మోపుతున్నారు, యజమాని విషయంలో నెపాలు మోపుతున్నారు. ఆ విందుకు మేము రాలేము, మాకెన్నో బాధ్యతలు ఉన్నాయి, మాకెన్నో పనులు ఉన్నాయి. దేవుని ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకు ఆ శ్రేష్టమైన సువార్త, రాజ్య సువార్త, సత్య సువార్త, కృపా సువార్త మనకి ఇవ్వటానికి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి బలియాగము చేశాడు. ఆయన చిందించిన రక్తము, ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మనకి విడుదల, విమోచన, మనకి పరలోకములో ఆ శ్రేష్టమైన స్థలము మనకు సిద్ధపరచబడినాయి. ఆహ్వానం వెళ్ళింది, కానీ ఈ ఆహ్వానములోనికి అనేక మంది రాక నిర్లక్ష్యం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి అయితే మొదటిగా వర్తమానం అనేటువంటి యూదులైన వారు తృణీకరించారో, నెపాలు మోపారో అనేది మనకి ఆక్షేపణలు చేస్తారని మనకు తెలుస్తుంది. కానీ ఎవరు ఈ విందులో ప్రవేశించారు, ఎవరు ఈ గొప్ప విందులో ప్రవేశించారంటే పేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, అంటే సుంకరులు, పాపులు. వారు ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆ విందులో పాల్గొని ఆ శ్రేష్టమైన విందును రుచి చూచారు. ఆ పరలోకి సంబంధించినటువంటి వారసత్వాన్ని సంపాదించుకున్నారు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ, శారీరక ఆశీర్వాదాలను, ఆయన బలియాగము ద్వారా సిద్ధపరచబడినటువంటి ఆశీర్వాదాలను వారు పొందుకున్నారు.
కానీ మొదటిగా వర్తమానం వెళ్ళినటువంటి యూదులు ఆ వర్తమానమును, ఆ సువార్తను వారు తృణీకరించినట్లుగా మనకు కనపడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడే అనుకూలమైన సమయం. దేవుడు నీకు అనేక సార్లు ఆహ్వానమిస్తున్నాడు. ఆయన సిద్ధపరిచినటువంటి విందును నువ్వు స్వీకరించాలని, రుచి చూడాలని, ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఆయన ఎంతో ప్రేమతో నిన్ను జాలితో పిలుస్తూ ఉన్నాడు. అయితే అనేక మంది ఆ యొక్క మాటలు నిర్లక్ష్యపెడుతున్నారు. సమయం సమీపించింది, తలుపు వేయబడే సమయం ఆసన్నమైంది. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, తలుపు ఎప్పుడు వేయబడుతుందో మనకు తెలియదు, ఏ గడిలో ఆయన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి పెండ్లి కుమారుడు రాకముందే, ఆ తలుపు వేయబడకముందే, సమయం ఉండగానే మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టక, ఆ వాక్యానికి మనం లోబడి ఆయన యందు విశ్వాసం కలిగి ఆయనకి విధులేమో అవుదాం. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, సమయం పోతే మరలా రాదు. మనము విన్నాము కదా ఏశావుని గురించి. సమయం ఉండగా నిర్లక్ష్య పడ్డాడు, సమయం ఉండగా సమయాన్ని కోల్పోయాడు. తండ్రి తనకిచ్చిన ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఆశీర్వాదాల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించవచ్చు, ఏశావు భూ సంబంధమైన విషయాలు మీద ఆసక్తి కలిగినవాడు, యాకోబు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆసక్తి కలిగినవారు. కాబట్టి భూ సంబంధమైన ఆసక్తి కలిగినటువంటి ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్యం చేయటం వలన అతడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తనకి ఇవ్వబడిన సమయంలో సద్వినియోగం చేసుకొని యాకోబు తండ్రికి గొప్ప విందు సిద్ధపరచుకుని వెళ్ళటం వల్ల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. భవిష్యత్తులో దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ప్రణాళికలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా అతడు మారాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవునికి ఇష్టడుగా మారాడు. దేవుడు తనను ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? యాకోబు పరలోక సంబంధించిన వాటి మీద దృష్టి కలిగినవాడు, అతడు గుడారములో నివసించేవాడు. ఏశావు భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈ భౌతిక విషయాల మీద ఆశపడుతున్నాడు, ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు, తన పొట్టను గురించి ఆలోచిస్తున్నాడు, ఈ లోకములో బ్రతకడం గురించి ఆలోచిస్తున్నాడు. శాశ్వతమైన జీవితం కొరకు ఆశపడలేదు ఏశావు. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి వందనాలు. మీరు సిద్ధపరిచిన గొప్ప విందును, మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని, ఆ విందులో పాల్గొని ఆ విందును రుచి చూచే భాగ్యాన్ని అనేక మంది కోల్పోతున్నారు, నిర్లక్ష్యంగా ఉండి పోగొట్టుకుంటున్నారు. సమయము సమీపించింది, పెండ్లి కుమారుడు వచ్చే సమయం ఆసన్నమైంది. పెండ్లి కుమారుడు వచ్చి తలుపు వేసే సమయం ఆసన్నమైంది. తలుపు వేయబడకముందే, పెండ్లి కుమారుడు రాకముందే ఇప్పుడైనా మీ ఆహ్వానాన్ని మేము అంగీకరించి మీరు మా కొరకు సిలువలో సిద్ధపరచున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకోవటానికి, వేగిరపడి మీ వద్దకు రావటానికి మీ కృప చూపండి. అనేక మంది ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, అనేక మంది అర్థం చేసుకోక ఉన్నారు. మీ ఆహ్వానాన్ని అందరికీ మీరు ఆహ్వానము తెలియజేస్తున్నారు.
అన్ని తరగతుల వారిని మీరు ఆహ్వానిస్తున్నారు. మీ ఆహ్వానాన్ని అందుకున్న వారు ఎంతో ధన్యులు. ఆహ్వానాన్ని అంగీకరించి ఆ విందులో పాల్గొన్నవారు ఎంతో ధన్యులు. రుచి చూచిన వారు ఎంతో ధన్యులు. అలాంటి విశ్వాస జీవితంలో శ్రేష్టమైన అనుభవంలోనికి మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. విన్న మాటలు ప్రతి వారి జీవితంలో ఆశీర్వదించబడటానికి, వారి జీవితాలు అభివృద్ధి చెందటానికి, వారు మీరు సిద్ధపరిచినటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను వారు అనుభవించడానికి వారికి కావలసిన జ్ఞానమును, కృపను మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.